నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే భవానీపురానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మరి ఇంత లేట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత లేట్గా ఎందుకు బయలుదేరారు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద విశ్లేషించడానికి మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తే భవానీపురం 42 ఫ్లాట్స్ ఏవైతే కూల్చడం జరిగిందో అక్కడికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్పేసి ఒక న్యూస్. ఎప్పుడైతే ఆ న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచే ఏంటంటే ఏంటి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు ఈయన అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. సో దానికి మీ సమాధానం ఏంటంటారు సార్? అమ్మ పెట్టదు అడుగుతానని ఏదైనా సామెత ఉంటుంది. 1981 ఒక ఫేక్ డాక్యుమెంట్ 2016లో ఒక సొసైటీ అని చెప్పి తీసుకొచ్చిన దగ్గర ఇందులో ప్రభుత్వ డొల్లతనం కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆక్రందన వినడానికి, ఆక్రందన అధికారం వచ్చిన తర్వాత తీర్చడానికి ఒక భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని మాత్రమే చూడాలి. రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1, సంబంధిత రిజిస్టర్ ఎవడైతే రిజిస్టర్ చేశాడో వాడిని ఏమైనా సస్పెండ్ చేశారా? మున్సిపల్ అధికారులను ఏమైనా సస్పెండ్ చేశారా? ఎందుకు పైప్ లైన్లు ఇచ్చారు, ఎందుకు వాటర్ కనెక్షన్లు ఇచ్చారని? లేకపోతే ఎలక్ట్రిసిటీ అధికారులు ఏమైనా శిక్షించారా? అయితే ఇంటి పన్ను ఇప్పటిదాకా వీళ్ళ మీద తీసుకుంటుంది, దాని మీద ఏమైనా ప్రతిచర్యలు ఏమైనా తీసుకున్నారా? 4వది, ప్రతి బ్యాంకు ఇలా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కానీ ఎవరికి లోన్ ఇవ్వని మాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి ఏ ప్రాతిపదిక మీద కన్సిడర్ చేస్తూ ఇచ్చారు. తర్వాత ఒక ముస్లిం సోదరుడి దగ్గర ఆ 20-21 సంవత్సరాల వయసు కలిగిన ఆ మొత్తం ఆ ల్యాండ్ని ఆయన దగ్గర అందరూ కొన్నట్టుగా ఉదాహరణలతో సైతం ఉన్నాయి. అతను ఆల్రెడీ ఈజ్ అలైవ్. అతని మీద చర్యలు తీసుకున్నారు. అతనికి ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, నెంబర్ 2 ఆ ల్యాండ్ ఎందుకును ఏ ప్రాతిపదిక మీద అమ్మారని ప్రభుత్వ చర్యలు ఉన్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంకో క్రిటికాలిటీ ఉంది. జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 11 గంటలకి జీవో వస్తుందని లోపుగా 3 గంటలకి స్టే ఆర్డర్ వచ్చేది కోర్టు నుంచి. సేమ్ ఇదే దీన్ని మోడస్ ఆఫ్ ఆపరెండి అని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసి చూడండి. న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి, స్టేటస్ కో ఇచ్చారు, స్టే ఆర్డర్ ఇచ్చారు 31 దాకా. ఈ స్టే ఆర్డర్ ప్రింట్ రాకమునిపే స్టే ఆర్డర్ అన్నది చూపిస్తున్నా సరే దయాదాక్షిణ్యం లేకుండా దాన్ని ఎరగొట్టడం ఎంతవరకు సమంజసం? స్టే ఆర్డర్ ఉంది వాటికి, కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా వ్యవస్థల మీద గౌరవం లేకుండా చేస్తున్న పని. ఇది గమనించారు. 3వ పాయింట్, నేను ఒక కానిస్టేబుల్ గారు అబ్బాయిని అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక జవాన్ ఇల్లు, వాళ్ళ నాన్నగారు జవానే, ఆయన కష్టార్జితంతో ఆయన రిటైర్మెంట్ డబ్బులతో కొనుక్కున్న ల్యాండ్లో ఆ కుర్రాడు జవాన్గా పనిచేస్తూ అతను ఇల్లు కట్టుకుని అతను కూడా రిటైర్ అయ్యి భార్యాపిల్లలతో ఉన్న ఇళ్ళని కోలుకొడితే ఒక ఇప్పటం లాంటి గ్రామంలో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినందుకు ఇలా దండం పెట్టి సంతోషించాలి. వెళ్తే ఇప్పటం గోడ కోలినందుకు వెళ్ళి ఎగేసుకుని పోయినందుకు ఒక్కొక్కటితో ₹1,00,000 పెనాల్టీలు కట్టించాడు. ఈ ఉపద్రవం అసలే కొనుక్కున్నాక మీద తాటిపండి పడినట్టు ఆ 42 గృహాలు కోల్పోయి ఉన్న వాళ్ళకి మళ్ళీ గౌరవ న్యాయస్థానం త్రూగా పెనాల్టీలు గట్రా వేస్తే లేని పని బాధ. ఒక పదంగా వెళ్ళకపోవడమే బెటరు. కానీ ఒక కానిస్టేబుల్ కొడుగ్గా అతను మాట్లాడిన మాటలకి ఒక సాటి జవాన్ గారి అబ్బాయికి జవాన్ గారికే అంత అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో ప్రతిస్పందన లేకపోవడం, ఇదే జవాను గౌరవ తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుందని అతన్ని బయటికి గెంటిన ఉదంతం చూస్తే, ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే భవానీపురంలో ఉన్న జీజీ నగర్లో ఉన్న బాధితులకి సంఘీభావం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనబడుతున్నారు తప్ప మీరందరూ ఎక్కడ? నాకేం చేయాలో తెలుసని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గదమాయించి పంపించడం దగ్గర పునరావాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారా? అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అంతా నువ్వు ఫస్ట్ నుంచి నిల్చోవాలి, ఫస్ట్ నుంచి నిల్చోకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి, ఇప్పుడు వెళ్ళి నువ్వు చేసేది ఏముంది అంతా అయిపోయాక? ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆయన ఏం చేయకుండానే ఉన్నాడు కదా. 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో మీరు 2016లోనో 19లోనో ఇనిషియేట్ చేశారు కదా దాన్ని. 16లో ఇనిషియేట్ చేసిన దాన్ని స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ తగ్గించి ఆయన 5 సంవత్సరాల టెన్యూర్లో ఆయన దగ్గర నుంచి యాక్షన్ అయితే లేదు కదా. జగన్మోహన్ ప్రభుత్వం మీద ఇలాంటి ప్రతిచర్యలు లేదు కదా. జీజీ నగర్లో భవానీపురంలో జరిగిన దానికి 5 సంవత్సరాల్లో ఆయన దగ్గర లేనప్పుడు 2 సంవత్సరాల్లో మీకు ఎక్కడి నుంచి ఏ ప్రాతిపదిక మీద? అది కూడా ఒక గౌరవ సుప్రీంకోర్టు పరివ్యూలో ఉన్నప్పుడు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఆయన చెప్పిందే కరెక్ట్ కదా. ఐఎమ్ డూయింగ్ ఏ క్లాస్ ఫార్ అన్నాడు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థతో నేను పోరాటం అన్న దగ్గర 2 ఉదంతాలు. ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రజల ఆస్తిని తృణప్రాయంగా లూలుబడికి అప్పచెప్పారు. ఇక్కడ 150 కోట్ల పైచీలకు విలువ చేసే భూమిని ఏమీ కాకుండా ఎవరు ఆదాన పెట్టడానికి. ఇందుకేనా కేశినేని నాని గారు 2016 అంటే నాకు తెలిసి ఒక 6 సర్కమ్స్టాన్సెస్లో గెలిచిన ఒక ఎంపీ గారు ఈ పనికిమాలిన చర్యలు నాతో కావని 5 సంవత్సరాల టెన్యూర్లోనే విరక్తి చెంది బయటికి పోయాడు. ఆయన ప్లేస్లోనే వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి ఎంపీ చేసి ఇష్టారాజ్యంగా చేయడానికి ఏమైనా నాంది పలికారా? ఇది గమనించండి. ఇది ప్రజల నోటీసులోకి వెళ్తే చాలు. ఇది ఒకటి జరుగుతున్న పరిణామాల్లో తీవ్రత, దీని ఒడిదుడుకులు బాధ్యత ఎవరిది? 2016 మీ గవర్నమెంటే కదా.
2024లో ఇవాళ కూల్చివేతలు. డిసెంబర్ 5, డిసెంబర్ 6 బ్లాక్ డే ఫర్ నేషన్. ఏది? బాబరీ మసీద్ కూల్చిన దినం. ఒక జవానికి జరిగిన అన్యాయాన్ని కూడా డిసెంబర్ 5 కృష్ణా జిల్లా వాసులు బ్లాక్ డే కింద దాన్ని పరిగణించండి. అంటే భారతదేశంలో ఉన్న విజయవాడ ప్రాంతం ఒక దౌర్భాగ్యం ఏంటంటే 2 బ్లాక్ డేలు చేసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి. గతంలో ఓన్లీ ముస్లిం సోదరులు మాత్రమే బ్లాక్ డేని జరుపుకుంటున్న దగ్గర ఇవాళ భవానీపురంలో జీజీ నగర్ వాళ్ళు కూడా బ్లాక్ డే చేసుకునే ఉదంతానికి తెరలేపారంటే ఇదెక్కడ రణనీతి? రాజనీతి కాదు ఇది. ఇదెక్కడ రణనీతి? మరి ఆ బాధితుల్ని కలిసే ప్రయత్నం లేకపోతే వాళ్ళు ఇంకా ఏదన్నా చెప్పుకునే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేయట్లేదు. మన సుజనా చౌదరి గుడ్డు గుర్రానికి ఫలితం అవుతున్నాడా? దీని మీద కనీసం బాధ్యత వహించి ఏం చేస్తున్నదో దీని పూర్వపరాల మీద ఒక ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ఈ ప్రతిచర్యలు ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను బాధ్యత వహిస్తున్నాను, ఉన్నపాలంగా ఎటుపోతారన్న కనీస కర్తవ్యాన్ని అతను ఏమైనా నిర్వర్తించడం. ఇదే కదా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి కనీస కర్తవ్యం. కనీసం వాళ్ళ ఇంట్లో సామాన్ కూడా తీసుకుంటామంటే ఆ పర్మిషన్ ఇవ్వలేదంట. ఇది ఎక్కడిది? తెల్లారు 6 గంటలకి ఏమన్నా ఇదేమన్నా మన ఉక్రెయిన్ వారా? ఇది ఎవరిస్తున్నారు ఇంత సూపర్లేటివ్ డిస్కషన్స్కి? ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే ఇంతెందుకు మండిపాటు పడుతున్నారు? ఇంతెందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు? నిజం చెప్తే ఉలికిపాటే ఉంటుంది, ఇంకేముంటుంది? వీళ్ళు చేసిన గ్రహపాట్లకి నిజం జగన్మోహన్ రెడ్డి చెప్తే వాళ్ళకి ఆల్రెడీ ఉలికిపాట్లే వస్తున్నాయి. వాళ్ళకి కులికిపాట్లు పడుతున్న ప్రభుత్వానికి ఉలికిపాటు తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏమవుతుంది? వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. వెళ్ళే వాళ్ళని కనీసం స్థానిక ఎమ్మెల్యే వెళ్ళలేదు వాళ్ళకి. అవును సార్. ఏం చెప్పాలి? ఒక్కటి మాత్రం చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను 2 స్థానిక ఎమ్మెల్యేలను చూశాను, ఓడిపోవచ్చు. ఒకటి సిదిరి అప్పలరాజు. ఆ కాశీబుక్లో జరిగిన దానికి పార్టీలకు అతీతంగా తన డాక్టర్ అని తన ప్రాథమిక కర్తవ్యం నిర్వర్తించిన ఉదంతం చూశాను. నిన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోయినా సరే సంఘీభావం ప్రకటిస్తూ ఆ స్థానికులు పడుతున్న అగచాట్లు అక్కట్లని ఖచ్చితంగా తను ప్రజాబాహుళ్యంలో ప్రజలకు తెలియజేసే కార్యక్రమానికి తెరలేపాడు. సో ఇవన్నీ చూస్తుంటే ప్రజాప్రతినిధులు ప్రజలకు సముచిత న్యాయం చేయడానికి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజల ఇతిగతుల మీద ప్రభావం చూపిస్తున్న అంశాలకు కూడా ప్రభావితం కానప్పుడు ఏం చేయాలన్నది మాత్రం వాళ్ళు తెలుసుకోస్తే చాలా బాగుంటుంది. తెలుసుకోకుండా ఇలాగే గుడ్డొచ్చి వెళ్ళిపోయినట్టుంటే కాలం కర్రు కాల్చి వాత పెట్టిన ఉదంతాలు 23/11 ఎప్పుడు మర్చిపోకండి.